బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందేనని మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ పాలక మండలి అధ్యక్షులు శ్రీ బీఆర్ నాయుడు గారి అనైతిక అరాచక కార్యకలాపాల వలన అత్యంత పుణ్యక్షేత్రము పరంధాముని యొక్క దివ్యక్షేత్రము అయిన వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతకు తీరని విఘాతం కలుగుతున్నటువంటి కారణంగా ఆయన రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ సర్వత్రా మొత్తం 140 కోట్ల మంది హిందువుల నుంచి కూడా బలంగా వినిపిస్తుంది. కానీ ఎందుకనో ఆయన రాజీనామా చేయకపోవటము, ముఖ్యమంత్రి గారు ఆయన్ను తొలగించకపోవటంతో హిందూ సమాజం మరింతగా కలత చెందుతోంది. బీఆర్ నాయుడు గారు ఆ ఉద్యోగం నాకేం పెద్ద అవసరం లేదు, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి అన్నటువంటి మాటలు కూడా మనమందరం కూడా మీడియా ద్వారా విన్నాం. దానికి తోడు అదనంగా ముఖ్యమంత్రి గారు బీఆర్ నాయుడు గారు కనపడ్డ మొన్న వాళ్ళ మనవడు పుట్టినరోజు సందర్భంగా కావచ్చును, నిన్న ఒంటిమిట్టలో జరిగినటువంటి కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కావచ్చును, బీఆర్ నాయుడు గారి పట్ల చాలా నిర్లిప్తత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి విషయాలు కూడా ప్రసార మాధ్యమాల ద్వారా అందరూ కూడా చూడటం జరిగింది. ఇంత జరిగాక కూడా బీఆర్ నాయుడు గారు ఆ పదవి పట్టుకొని ఊగులాడటం అన్నది క్షంతవ్యం కానటువంటి విషయం. ఆయన చేసినటువంటి తప్పిదానికి బీఆర్ నాయుడు గారిని తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నది. రేపు 175 నియోజకవర్గాలలో ముఖ్యమైనటువంటి దేవాలయాలలో ఎంపిక చేసుకున్నటువంటి దేవాలయాలలో బీఆర్ నాయుడు గారి రాజీనామాను కోరుతూ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించవలసిందిగా మా పార్టీ అధిష్టానం అందరినీ ఆదేశించటం జరిగింది. కానీ నిన్న తిరుపతిలో గౌరవనీయ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు తిరుపతిలో 30 యాక్ట్ అమల్లో ఉందని, ఎట్టి పరిస్థితులను ర్యాలీలు సభలు ఇలాంటి వాటిలకు అనుమతి లేదు అని ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది. ఈ ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి ఇస్తున్నట్టుగా ఉంది తప్ప మా పార్టీ ర్యాలీలను పిలుపివ్వలేదు, ప్రదర్శనలని పిలుపివ్వలేదు, సభలని పిలుపివ్వలేదు. దేవాలయాలలో పూజలు చేయమని చెప్పింది. ఆ పూజలు చేయటం ద్వారా సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతుంది. ఇక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చేటువంటి అవకాశం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకమైనటువంటి నిందారోపణ చేయటమే కాకుండా మా శ్రేణుల్ని భయపెట్టాలని చూడడం అన్నది ఏమాత్రం కూడా మంచి చర్య అని నేను భావించటం లేదు. రేపు జరగబోయేది భగవంతునికి నివేదన. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు భగవంతునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి బీఆర్ నాయుడు గారికి పదవి నుంచి తొలగించవలసిందిగా భగవంతుణ్ణే ప్రార్థించటం రేపు కార్యక్రమంలో భాగం. కనుక నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము శాంతి భద్రతల సమస్యలు ఎప్పుడు కూడా తేము, అలాంటి వాట్లకు మేము వ్యతిరేకము. కార్యక్రమం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న విషయాన్ని పార్టీ శ్రేణులకందరికీ తెలియజేస్తున్నాం.